రేషనల్ థాట్ కావాలి, ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి గాడ్ అంటే ఏంటిది. సో దానికి మన సనాతన ధర్మంలో కొన్ని కోడ్స్ రూపంలో వాళ్ళు చెప్పారని అనుకుందాం. సైంటిఫిక్ గా మనం కొంత ఆలోచిద్దాం. ఈ విశ్వము ప్రారంభం సమయంలో ఒక పెద్ద విస్ఫోటనం జరిగిందని అంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ అని ఈ మధ్యన అంటున్నారు. సో ఒక ప్రారంభం సమయంలో ఏదో ఒక సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ ఏంటిది? ఓంకారం. కదా, ఓంకారంతోనే ఈ సృష్టి అనేది ఆరంభమైందని అంటారు. అది నిజమే, ఎందుకంటే స్పేస్ లో వచ్చే ఏకైక సౌండ్ ఓంకారం. ఈ ఓంకారం అనేది రివర్బరేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఓంకారంలోనే ముగ్గురు పరమాత్మలు ఉంటారు అని మనకు చెప్పారనమాట సనాతన ధర్మం. ఈ ఓంకారంలో 3 సిలబల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అకారం ఉంటది, తర్వాత ఉకారం ఉంటది, తర్వాత మకారం. అకారం, ఉకారం, మకారం. అకారం అంటే ఏంటంటే బ్రహ్మ సృష్టికర్త, ఓకే, నిర్మాణం చేస్తాడు. బ్రహ్మ నిర్మాణం చేస్తాడు. తర్వాత ఉకారం. ఉకారం అంటే విష్ణువు. విష్ణువు అంటే సంరక్షకుడు, అంటే ప్రతిదాన్ని కాపాడుతుంటాడు అని అర్థం. ఆ తర్వాత మహేశ్వరుడు. మహేశ్వరుడు అంటే ఏంటంటే అక్కడ ఎండ్ అవుతుంది ఎవ్రీథింగ్, ఓకే, ముక్తి లేదా మోక్షం. సో ఇప్పుడు ఈ పర్స్పెక్టివ్ ని మనం ఏం చేస్తామంటే నేచర్ యొక్క బిల్డ్ ఏ విధంగా అయ్యిందనేది మనం ఒకసారి గమనిద్దాం. వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ నేచర్. ఎస్ ఆర్ నో? జస్ట్. సో ఈ నేచర్ లో మనం ఎట్లా బిల్డ్ అయినాం అనేది ఒకసారి మనం గమనించుకుందాం. ఓకే, మన బాడీలో మనం సర్వైవ్ కావడానికి 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ 3 పార్ట్స్ డెఫినెట్ మనకు చాలా అవసరం. మన హెడ్, తర్వాత ఈ చెస్ట్, తర్వాత మన స్టమక్, ఈ రీజన్. సో ఈ 3 పార్ట్స్ ఆధారంగా మనకు ఈ శరీరం మొత్తం పూర్తిగా తయారవుతుంది. సో ఈ కడుపు భాగంలో జనరల్ గా ఏం జరుగుతుంది? ఇక్కడ ఈ భాగంలో ఒక బేబీ నిర్మాణం అవుతుంది, సృష్టి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తిన్నటువంటి ఫుడ్ ఏదైతుందో అది ఎనర్జీ లాగా నిర్మాణం అవుతుంది. సో ప్రతిది ఏదైనా సరే ఇక్కడ నిర్మాణం అవుతుంది అనమాట. ఇది బ్రహ్మ. ఓకే, దిస్ ఇస్ బ్రహ్మ. తర్వాత మన చెస్ట్ రీజన్. మన చెస్ట్ రీజన్ లో ఏముంటది? హార్ట్ ఉంటుంది, తర్వాత లంగ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తుంటాయి? మన లైఫ్ ని కాపాడుతుంటాయి. మనము సర్వైవ్ అవుతున్నామంటే విష్ణువు కారణం అని అంటాం. సో మన ఛాతీ భాగం వచ్చేసి ఉకారం, విష్ణువు. తర్వాత మకారం, హెడ్. హెడ్ అంటే ఏంటంటే ఇంటెలెక్ట్. ఓకే, నీ ఇంటెలెక్ట్ ఆధారంగా నీ ప్రవర్తన కానీ, నీ యొక్క స్పిరిచువల్ వెల్బీయింగ్ కానీ, ఓకే, లేకపోతే నీ యొక్క సాల్వేషన్, లిబరేషన్ ఇట్లా అంటారు కదా. సో దీని ఆధారంగా ఉంటుంది. సో ఈ భాగం ఏంటంటే మహేశ్వరుడు. మన పెద్దవాళ్ళు ఈ విధంగా చెప్పారనమాట. మనం ఎప్పుడైనా ఓంకారం చెప్పినప్పుడు మన నాభి స్థానం నుంచి ఆ అనే శబ్దము వస్తుంది అనమాట. తర్వాత ఊ అనే శబ్దము మన ఛాతి భాగం నుంచి వస్తుంది. తర్వాత మ అనే శబ్దము మన ఆగ్నేయ చక్రం వరకు చేరుకుంటుంది అనమాట. సో అలా అనమాట. సో ఇక్కడ నిర్మాణం అవుతుంది, ఇక్కడ ప్రిజర్వ్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ ఈ యూనివర్స్ అనేది ఎవ్రీథింగ్ అన్నిటినీ తయారు చేసింది. అన్ని ఇలాగే తయారవుతాయి అనమాట. ఈ 3 తత్వాలు ఉంటాయి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఈ 3 సంగమం ఆధారంగా ఈ సృష్టి నిర్మాణం అవుతుంది. ఒక ప్రాణం ఉద్భవించాలంటే దానికి కావాల్సినవి ఈ 3 ఖచ్చితంగా. సో ఈ రకంగా మనము గాడ్ అనే దానికి ఒక పర్స్పెక్టివ్ ని మనం అర్థం చేసుకోవచ్చు, అంటే నేచర్ యొక్క బిల్డింగ్ ఆధారంగా.